మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు అజిత్ గారు. అత్యంత నీతివంతమైన, అత్యంత నిజాయితీపరుడైన, అత్యంత మంచి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన కితాబిచ్చుకున్నారు. అది ఎవరో చెప్పారని చెప్పటం అనేటువంటిది బాగుంది రాజు గారు. ఒక్కసారి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పుకోవటం ఏదైతే ఉందో ఒక్కసారి ఆ బయట చూడాల్సిందే. మనకున్న సమస్య ఒకసారి అసలు అది చూద్దాం. చూస్తే కానీ దాన్ని అది ప్రజలు దాన్ని కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకుంటారు, ప్రజలు దాన్ని కరెక్ట్గా అన్వయించుకుంటారు. వారు మాట్లాడినటువంటి ఆ బయట కనుక వింటే ఒక్కసారి ఆ బయట ఉంటే ప్లే చేయండి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు చెప్పినటువంటిది ఆ బయటికి పక్కన ఈరోజు అనంతపురం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో ఆయన కలిసినప్పుడు ఒక తల్లి బిడ్డ ఎలాంటి ఆప్యాయత ఉంటుంది అనేది కూడా అక్కడ కనిపించింది. వచ్చిందా బయట రెడీ సార్? జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాన్న ఎప్పుడప్పుడు అంటాడు, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేనంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ప్రతి వారం బుధవారం, గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేత. ఇంకొక బయట ఉండాలి బాబు పైన అదే బిర్యానీ నేను పలావ్ ఇచ్చాను, వాళ్ళు బిర్యానీ ఉందండి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి బయటను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటివి అతి నిజాయితీ, అతి మంచితనమే సమస్యలు అతి పెద్ద సమస్యగా ఉందట. కానీ భవిష్యత్తులో ఆయన అతి నిజాయితీ, అతి మంచితనమే భవిష్యత్తులో మరలా అధికారాన్ని తీసుకొచ్చి పెడుతుందంట. ఇది నాని అంటున్నాడు అని చెప్పని అన్నారు. నిజంగా నాని గారు మామూలుగా ములగ చెట్టు పైన ఎక్కిచ్చి ఆ చిటారు కొమ్మను కూర్చోబెట్టారంటారు కదా, ఆ చిటారు కొమ్మన కంటే కూడా ఇంకొంచెం తాటి చెట్టు ఎక్కించి తాటి చెట్టుని చిటారు కొమ్మను కూర్చోబెట్టారు. గాలిలో ఉన్నారు ఆయన. అలా గాలిలో ఉండొద్దు జగన్మోహన్ రెడ్డి గారు, వారు కిందకి దిగాలి అని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన నేను అతి నిజాయితీపరుణ్ణి, అతి మంచి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి జనరల్గా ఉండరు. అసలు ఎవరు ఏ వ్యక్తి అయినా కానీ 100% ఏ వ్యక్తి అయినా సరే అతి నిజాయితీ, అతి మంచితనం అనేటువంటిది ఏ వ్యక్తి వలన సాధ్యం కాదు రాజుగారు. ఇది ఊరక పైకి చెప్పుకోవటానికి అది మాటలుగా ఉంటాయేమో కానీ వాస్తవ రూపంలో, వాస్తవ దృక్పథంలో, ప్రజా జీవితంలో, ప్రజా రాజకీయాలలో ఉన్నప్పుడు అతి మంచి వ్యక్తిని, అతి నిజాయితీ పరుణని చెప్పుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. చెప్పుకోవటం అనేటువంటిది కూడా ఎవరూ సాహసించరు. కానీ అది చెప్పుకోవటానికి కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు సంకోచించకుండా చెప్పుకున్నారు అంటే అది ఆయనకు ఉన్నటువంటి మహా గొప్పతనమైనటువంటి అంశం. ఏదైనా సినిమాలలో బ్రహ్మానందం గారు అలాంటి కామెడీ కోసం చెప్పుకునేటువంటి అంశాలు ఏదన్నా బ్రహ్మానందం గారు ఉండుంటాయేమో తప్ప నిజ జీవితంలో ఏ రాజకీయ నాయకుడు సభా వేదిక మీద నుంచి తన కార్యకర్తలను ఉద్దేశించి, తన నాయకులను ఉద్దేశించి, తన రాజకీయ నాయకులకి తెలియచేస్తూ అతి మంచి వ్యక్తిని, అతి నిజాయితీ పరుణ్ణి, అదే మనకి చెడ్డ చేస్తుంది, భవిష్యత్తులో మనకున్నటువంటి అతి మంచితనం, అతి నిజాయితీతనమే మనల్ని అధికారంలో తీసుకొస్తుందని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని బలంగా ఆయన చెప్పినటువంటి తిన్నాం కదా. మరి అది పరిస్థితి. మరి అతి నిజాయితీ, అతి మంచితనం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద, ఏ మాజీ ముఖ్యమంత్రి మీద లేనటువంటి సిబిఐ, ఈడీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. క్విట్ ప్రోకో, మనీ లాండరింగ్ లాంటి ఆర్థికపరమైనటువంటి నేరాల మీద అనేకమైనటువంటి ఆరోపణలతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన అనేటువంటిది మనం స్పష్టంగా గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసినటువంటి అంశం.
మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు అతి నిజాయితీ, అతి మంచితనం అని చెప్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది చెప్పుకోవాలంటే ముందు ధైర్యం కావాలి. అది చెప్పుకుంటే ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి భావన కూడా ఆలోచించకుండా అది అలా చెప్పుకుంటున్నారు అని అంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఏమనుకుంటే మనకేంటి, మనం చెప్పాలనుకున్నది మనం చెబుదాము, మనం చెప్పాలనుకున్నది మనం చెప్పి ప్రజల్లోకి పంపిద్దామని అనుకునేటువంటి ఏకైక ఆలోచన తత్వం కలిగినటువంటి ఆలోచన భావన కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమనుకుంటే నాకేంటి, నేనేమనుకున్నానని నేను చెప్పేస్తానని చెప్పటం నిజంగా అది వారికే చెల్లింది. అతి మంచితనం ఉన్నట్లయితే విజయలక్ష్మి గారి మీద కేసు వేస్తుండేవాళ్ళు కాదు, షర్మిల గారి మీద ఇటువంటి పరిస్థితులు వచ్చిండే కాదు, సొంత చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి ఆస్తుల కోసం ఆమె వివాదం చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో సొంత చెల్లెలు ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తూ వీళ్ళన్నీ మీ వైపు చూపించాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి అతి నిజాయితీ, అతి మంచితనం అని అంటే ఇక్కడ చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా అతి అవినీతిమయం, అతి స్వార్థతనం అనేటువంటిది మరి వారు చెల్లెళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినప్పుడు, చెల్లెళ్ళు చేస్తున్న విమర్శలు చూసినప్పుడు ఆ అంశాలు ఇవి కదా అని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. మరి మరొక కామెంట్ కూడా వారు చేశారు. FBI లాంటి సంస్థలు కూడా ఆయన మీద ఎలిగేషన్స్ చేస్తున్నాయంటే 1750 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ వచ్చిన తర్వాత 1750 కోట్ల అవినీతి ఆరోపణ వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి 5 రోజులకి అతి నిజాయితీ పరుణ్ణి, అతి మంచి వ్యక్తిని అని చెప్పుకోవటం అనేటువంటిది నిజంగా అసలు ఈ రాజకీయాల్లో ఏమైతే చూడకూడదో, ఏమైతే చూడలేమో, ఏమైతే వినకూడదో, ఏమైతే వినలేమో, ఏమైతే మనము ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేమో అలాంటి ఊహించినటువంటి పరిస్థితులని తీసుకొచ్చి కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే కొంత ఆశ్చర్యంగాను కొంత భ్రాంతిగాను ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి వారే మరి అది ఎలా అనే దానికి వారే ఆన్సర్ చేయాలి తప్ప అది ఇంకొకటి చేసేటువంటిది కాదు. సరే, నాని గారు ఆనందం కోసం, వారు మెప్పు కోసం చెప్పుండొచ్చేమో, కానీ బట్ అది ఎవరు కూడా చెప్పుకోకూడదు. అయ్యున్నా కూడా చెప్పుకోకూడదు. అయ్యున్నా కూడా వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పవచ్చు. ఆ నాని గారు చెప్పవచ్చు, సార్ మీరు అతి మంచి వ్యక్తి, అతి నిజాయితీ పరుడు, అతి ధైర్యశాలి, యుద్ధ వీరుడు, మీరు ప్రపంచాన్ని జయించగలిగినటువంటి ఏకైక వ్యక్తి, మీరు కాబోయేటువంటి ప్రధాని, మీరు అమెరికాకి అధ్యక్షుడు అవుతారు, లేదా ఇంకొకటి ఏమేమి చెప్పుకోవచ్చు, మీరు ఈ ముల్లోకాలను పాలిస్తారు అని చెప్పి ఏమేమి చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో గతంలో చెప్పుకున్నారు కదా, అసలు మీరే వెంకటేశ్వర స్వామి, మీరే కృష్ణుడు, మీరే రాముడు, మీరే అల్లా, మీరే క్రిస్టియన్ అని చెప్పుకున్నారు కదా. అలా చెప్పుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్పొచ్చు, మనం చెప్పకూడదు, మనం చెప్పుకోకూడదు. అది రాజుగారు నేను చాలా అందంగా ఉంటాను, నేను మహేష్ బాబు కంటే అందంగా ఉంటాను మీరు చెప్పుకోకూడదు. రాజుగారు నేను చెప్పాలి, రాజుగారు మీరు బాగుంటారు, చక్కగా ఉంటారు, మహేష్ బాబు కంటే అందంగా ఉంటారు నేను చెప్పాలి. మీరు చెప్పుకుంటే ఏం బాగుంటుంది? అలా ఉంది. అది కూడా నేను అబద్ధాలు ఆడను అని కూడా అసలు ఏమైనా కానీ అసలు ఇవన్నీ కొన్ని విచిత్రంగా ఉంటాయండి రాజకీయాల్లో. కొంతమంది విచిత్రమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు. ఇంకో బయట ఏదో ఉన్నట్లుంది, వెయ్యండి బయట ఉందండి. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలా, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలా, ఒక వాట్సాప్ ఉండాలి, యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం, పెట్టడం, ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం, పెట్టడం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం, ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి. అది మనం చేయాలి, మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి. లాస్ట్ టైం మనకు 151 ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి. ఈసారి 151 కాదు, తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకొని రావాలి. అది సార్, ఈసారి ఈ కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలి అనేది ఇప్పుడు కొత్త స్లోగన్. సింగిల్ డిజిట్కి ఉంది, అసలు జీరోకైనా చేయొచ్చు. మొన్న వైనాట్ 175 అన్నారా లేదా? వైనాట్ 175 అన్నారా లేదా? ఇప్పుడు మళ్ళీ సింగిల్ డిజిట్లోకి ఎందుకు తేవాలి? వైనాట్ 175 అన్నారు కదా. ఇప్పుడు అదే నేను అంటుంది, మాట తప్పం మడమ తెప్పం అని మాటలు కాదు, మాట తప్పం మడమ తెప్పం అనేటువంటి అంశం మీద వైనాట్ 175 అన్నారు, నిలబడ్డారు. ఈరోజు కూడా వైనాట్ 175 నిలబడండి. మరి ఎందుకు తప్పుకున్నారు? ఎందుకు మాట మార్చారు?
ఎందుకు మాట మార్చారు అంటే 175 సాధ్యం కాదని మీకు మీరే నిర్ణయం చేసుకున్నారుగా, అంటే మీరు మాట తప్పారుగా, మడమ తిప్పారుగా. ఇది చర్చించాల్సిన అంశమే కదా.